చేస్తావని అక్కడ పేదవాళ్ళందరూ గుడిచి వేసుకుని బతుకుతున్నారు తాత. నువ్వు లేని టైం చూసి ఆ గంగారావుగాడు వేలు పిట్టలు కాల్చినట్టు కాల్చి చంపాడు తాత. అంతేకాదు వెంటనే ఖాళీ చేయకపోతే రోజుకు 25 మంది చొప్పున చంపుతా అన్నాడు తాత. గణేష్ నిమజ్జనం ఎప్పుడు? స్టేషన్కి రమ్మని కబురు చేస్తే నన్నే రమ్మన్నావట. నువ్వేమన్నా మగాడివా? నీ బాబుకి కూడా నా మగతనం చూపిస్తాను రా. స్టేషన్కి రమ్మని కబురు చేస్తే నన్నే రమ్మన్నావట. నువ్వేమన్నా మగాడివా? నీ బాబుకి కూడా నా మగతనం చూపిస్తాను రా. నా దగ్గర యాంటిసిపేటరీ బెల్ ఉంది. దాని బాబున్నా నీ బాబున్నా నన్ను ఆపలేరు. సార్, యాంటిసిపేటరీ బెయిల్ ఉంది. పాత కేసు మీద కాదు, ఒక ఎస్ఐని గాయపరిచిన కొత్త కేసు మీద. 3 సంవత్సరాల నుంచి రంగాపురంలో ఆయుర్వేద వైద్యం చేసుకుని బతుకుతున్నాను. గంగారాం హత్యకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆ సంగతి నాకు తెలుసురా, కానీ కొత్తగా వచ్చిన కమిషనర్కి తెలియదు. నేను చెప్పను. ఒక కండిషన్ మీద చెబుతా, ఒక్కసారి నీ పెళ్ళాన్ని నా దగ్గరికి పో. వృత్తిని మార్చుకున్నాను గానీ నెత్తురు మార్చుకోలేదురా.